అస్సలం వాలేకుమ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈజీగా మలై రోల్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేస్తామో చూపిస్తాను. పదండి మొదలెడదామా. ముందుగా మనం 1 లీటరు చిక్కటి పాలను తీసుకొని దాన్ని సిమ్లోనే మరగనివ్వాలి. తర్వాత అందులో పంచదారను, మిల్క్ మేడ్ను వేసి కొంచెం దగ్గర పడనివ్వాలి. అంటే మనం 1 లీటర్ తీసుకున్నాం అనుకోండి, అది 1/2 లీటర్ అవ్వాలి. తర్వాత ఇలాచీ పౌడర్, తర్వాత హాట్ వాటర్లో నానబెట్టుకున్న సాఫ్రాన్ను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మరుగుతున్న పాలను 2 టేబుల్ స్పూన్ పాటు తీసుకొని దాంట్లో 2 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసి బాగా కలుపుకోవాలి. అంటే దీనివల్ల మంచి ఫ్లేవర్ అన్నది యాడ్ అవుతుంది. దీన్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఈ ప్రొసీజర్ మొత్తాన్ని సిమ్లోనే చేయాలి. ఇలా మనం చేసిన తర్వాత మనకి పాలు అన్నది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం లోపల స్టఫింగ్ గురించి రబడీని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మనం 1/2 కప్పు పాలను తీసుకొని అందులో సాఫ్రాన్, ఇప్పుడు నేను వేస్తున్నది పచ్చికోవా, దీన్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి సిమ్లోనే దగ్గర పడనివ్వాలి. ఇది మనం లోపల పెట్టడానికి, మలై రోల్ లోపల పెట్టడానికి స్టఫింగ్. చూసారా, ఇలా చిక్కగా అవ్వాలి. ఇది మరీ చిక్కగా అవ్వకూడదు. చల్లారిన తర్వాత మనకి ఇలా గట్టి పడిపోతుంది. ముందే మనం గట్టిగా చేసుకుంటే మరీ గట్టి అయిపోతుంది. తర్వాత ఒక బ్రెడ్ని తీసుకొని చాలా సాఫ్ట్గా ఉండాలి. దాన్ని కొంచెం పల్చగా వత్తుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చికోవా స్టఫింగ్ని అందులో మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిన విధంగా. ఇప్పుడు దీన్ని మెల్లగా రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. మనకి ఫ్రెష్ బ్రెడ్ ఉంటే మనకి బ్రెడ్ అన్నది విరగదు. అందుకే ఆ రోజు తెచ్చుకున్న బ్రెడ్తో ఈ మలై రోల్ చేసుకున్నారంటే చాలా ఎమ్మిగా ఉంటుంది. ఇలా నేను చూపిన విధంగా మొత్తం చేసుకొని మనం ఏ దాంట్లో సర్వ్ చేస్తామో దాంట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రబడీని ఇలాగా వీడియోలో చూపిన విధంగా మొత్తం వేసి దాని మీద పిస్తా, బాదం పలుకులు, జీడిపప్పుతో మంచిగా గార్నిష్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఫ్రీజర్లో 3 అవర్స్ పాటు పెట్టుకుంటే చల్లగా ఉండే బ్రెడ్ మలై రోల్ రెడీ. ఇప్పుడు నేను ముందు వీడియోలో ఒక వ్లాగ్ని పెట్టాను కదా, చూసే ఉంటారు. దీని కంటిన్యూషన్ ఇప్పుడు పెడుతున్నాను. మేమంతా రిసార్ట్లో వెళ్ళిన తర్వాత మొత్తం రిసార్ట్ చూసేమని చెప్పాం కదా, దాని తర్వాత ఇలా అందరూ డ్రెస్సులు మార్చుకొని స్విమ్మింగ్ పూల్లో వెళ్ళిపోయాం. చూశారు కదా, ఒక్కొక్కరు ఎవరి మటుకు వాళ్ళు ఎలా అంటే అలా ఎంజాయ్ చేస్తున్నారు. మాకు ఏ పిక్నిక్ వెళ్ళినా పూల్ అన్నది ఉండాలి. అప్పుడే మా ఎంజాయ్మెంట్ పూర్తవుతుంది. పిల్లలు, పెద్దలు అందరూ. ఇదేంటంటే మేము 45 మెంబర్స్ కాబట్టి ఆ రిసార్ట్ అంతా మేమే బుక్ చేసుకున్నాం. దానివల్ల మాకు అవుటర్స్ ఎవరు రాకుండా చాలా బాగా ఎంజాయ్ చేసాం. మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత నేను గులాబ్ జామున్ని, మా అమ్మాయి ఏమో కేక్ ప్రిపేర్ చేసి తీసుకుని వెళ్ళాం. పెద్దవాళ్ళు కూర్చొని మమ్మల్ని చూస్తూ వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. తర్వాత సాయంత్రం రిసార్ట్ వాళ్ళు మంచి స్నాక్స్ అరేంజ్ చేశారు. అలా తిన్న తర్వాత మళ్ళీ ఎంచక్కా ఆటలాడుకుంటూ, పక్కన మ్యూజిక్ కూడా ఉంది కానీ దీంట్లో వీడియోలో పెట్టలేదు. ఆ మ్యూజిక్ వింటూ ఇలా వాటర్లో ఎంజాయ్ చేసాం. తర్వాత మనకి రెయిన్ డ్యాన్స్ అన్నది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మేము రెయిన్ డ్యాన్స్ చేస్తుంటే వెనకాల క్రికెట్ కూడా ఆడుతున్నారు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అన్నవి ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. ఆ పక్కనే రెయిన్ డ్యాన్స్లో మేము పాటలు పాడుకుంటూ, మ్యూజిక్ సిస్టమ్ ఉంది కాబట్టి ఎవరు మటుకు వాళ్ళు చిన్న పెద్ద చూడకుండా అందరూ డ్యాన్స్ చేస్తాం. ఏదో ఇలా బయటకు వస్తే ఏదో ఒకటి ఫన్ అన్నది ఉండాలి. ఇప్పుడు రాత్రి అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రెస్సులు మార్చేసుకొని మళ్ళీ రెయిన్ డ్యాన్స్కి వచ్చేసాం. చూశారు కదా. తర్వాత అందరూ ఫ్రెష్ అయిపోయి మనం ఈ రిసార్ట్ బయట అందరూ ప్రోగ్రామ్స్ని అరేంజ్ చేసుకుందామని మేము ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేసుకుని ఇలా పాటలు పాడుకున్నాం, అంతాక్షరి పెట్టుకున్నాం. ఇలా మేము అందరూ కలిసామంటే ఏదో ఒకటి ఫన్ యాక్టివిటీస్ అవుతూనే ఉంటాయి. పాటలు పాడుకొని అంతాక్షరి ఆడుకొని పిల్లలు, పెద్దలు అందరూ మా టీం అన్నది గెలిచాం కాబట్టి మాకు ట్రోఫీగా ఈ బాటిల్ అన్నది ఇచ్చారు.
ఇలా మా మరిది చాలా ఫన్ చేయడానికి నవ్విస్తూ ఈ పాటని వేరే యాంగిల్లో మంచిగా పాడారు. దీనివల్ల అందరూ నవ్వుకొని చాలా ఎంజాయ్ చేశాము. తెచ్చాను అబ్బబ్బ పిల్ల కాదు పనస పండురో దీని బొగ్గ మీద ముద్దు పెడితే భలేగుందిరో. పిల్లలు ఎవరు మటుకో వాళ్ళు ఆడుకుంటుంటే మేము మాత్రం ఇలా పాటలతోనే ఎంజాయ్ చేసాం. చూసారా మా టీం అనేది ఎంత పెద్దదుందో. 2 టీంలుగా డివైడ్ చేసుకొని అంతాక్షరి ఆడుకున్నాం. అమ్మని పని అందరికి తెచ్చానే నువ్వంటే పడి పడి సత్తానే నువ్వంటే పడి పడి సత్తానే. చిన్నపిల్లలు షటిల్ ఆడుతున్నారు. తర్వాత రాత్రి డిన్నర్ చేసిన తర్వాత మనకి 1 o'clock అయింది. అప్పుడు పడుకున్నాం మేము. తర్వాత ఉదయాన్నే లేచిపోయాం. మళ్ళీ ఉదయాన్నే ఇలా చూసారు కదా సన్ రైజ్ ఎంత బాగుందో. తర్వాత ఇక్కడ ట్రీ హౌస్ కూడా ఉంది. దాంట్లో కూడా మా రిలేటివ్స్ ఉన్నారు. అది చూడడానికి మేము ఉదయం వెళ్ళాం అనమాట. చూసారా ఈ ట్రీ హౌస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ ట్రీ హౌస్ నుంచి వ్యూ ఇలా ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే లోపల నుంచి ఇలా రూమ్ టూర్ అనమాట ఇది. దీని ఎంజాయ్మెంట్ వేరుగా ఉంటుంది. తర్వాత వింటర్లో అయితే ఇలా మనం క్యాంప్ ఫైర్ వేసుకోవచ్చు. చూసారా ఇది మా డైనింగ్ హాల్. మాకు ఫుడ్ ఫెసిలిటీ కూడా చాలా బాగా ఇచ్చారు. ఈ రిసార్ట్లో మాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. తర్వాత ఇలా ఉదయం పూట ఇప్పుడు టైం 6 అవుతుంది. ఇలా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ కొంతమంది షటిల్ ఆడుకుంటూ ఇలా అందరూ కలిసి వస్తే ఎంజాయ్మెంట్ అనేది చాలా బాగుంటుంది. మైండ్ కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది. చూసారు కదా ఇలా మాట్లాడుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఎలాగో టైం అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి పూల్లో దిగిపోయి మొత్తం ఇంకా 2 hours పాటు మళ్ళీ ఎంజాయ్ చేసాం. మేము ఎంత పెద్దవాళ్ళు అయిపోయినా ఇలా పిక్నిక్లకు వచ్చిన తర్వాత అంతా మర్చిపోయి అందరితో ఎంజాయ్ చేసేస్తాం. అందుకే మనం అలా అప్పుడప్పుడు మన రిలేటివ్స్తో కలిసి మేము మాత్రం ఇయర్లీ 2 times మాత్రం ఇలా రిసార్ట్స్కి వెళ్తుంటాం. రిసార్ట్ అనే కాదు బయట ఎక్కడైనా ఇలా టూర్కి వెళ్తుంటాం. తర్వాత అందరూ ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అంతే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం. తర్వాత మధ్యలో లంచ్ అవర్ అయింది కాబట్టి ఒక హోటల్కి వెళ్ళి మళ్ళీ ఫుడ్ని ఎంజాయ్ చేసాం. అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.